ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో గ్యాస్ అయిపోయిందని చెప్పేసి కట్టెపోయి అయితే స్టార్ట్ చేసినాము. ఇక ఈ బియ్యంలో కొంచెం మన్ను అది అంటే మన్ను కాదు కానీ రాళ్ళు ఉన్నాయి. పాత బియ్యంలో వచ్చినాయి, మళ్ళీ ఈ బియ్యంలో కూడా ఉన్నాయి అని చెప్పి ఇక ఏడుకుంటూ వస్తున్నా. మా అక్క అయితే ఏసరు పెట్టి పొయ్యి అయితే ముట్టించి పొయ్యి కన్నీ వస్తుంది. మా పాత రోజులు అయితే గుర్తొస్తున్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ. ఎందుకంటే గ్యాస్ లేనప్పుడు ఒకప్పుడు కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నాం మా ఇంట్లో ఎప్పుడే కానీ. యాక్చువల్లీ మా గ్యాస్ పొయ్యి పెట్టే పొయ్యి మా కట్టెల పొయ్యి. కాకపోతే ఇప్పుడు అంత ఓపిక అవ్వలేదు కదా. నిన్న తెలిసింది నాకు దూలు తిరిగింది. కట్టెల పొయ్యి మీద వంట వేయాలంటే కమ్సే ఆడ ఒక 10 నిమిషాల పని అయిపోయింది అనుకో. మనం వండేసరికి ఒక గంటకి ఎక్కువ పడుతుంది అనమాట. ఎందుకంటే కట్టెలు పెట్టుకోవాలి, మంట పెట్టుకోవాలి, మళ్ళీ తాలింపు వేస్తే మనం స్లిమ్లో పెట్టుకుంటాం, లేదంటే హైలో పెట్టుకుంటాం, మీడియం పెట్టుకుంటాం. దీనికి అట్లా ఉండదు. దాని తగ్గట్టు మనం మెదులుకోవాలంటే మనకు అర్థం కావాలి, అట్లా ఉంటుంది అనమాట. పక్క కూడా లేచిండు కటింగ్ చేసుకుని ఎంత పొడగైనా నువ్వు ఒకటేసారి వేసుకోవచ్చు అన్నట్టు కటింగ్. ఎందుకు ఎండకు మరి ఎండకారు అనుకుంటాడు కానీ ఫ్రెండ్స్ చూసిరా ఒకటేసారి బోడ అవుతాడు, బక్క అవుతాడు, అంతా గందరగోళం చేస్తారు అనమాట. సో సిరీస్ అనేది బియ్యం వేస్తుంది. ఆ బియ్యంలో జస్ట్ ఏం లేదు, నల్ల పిల్లపట ఉంది. ఒకసారి మనం అందరూ కూర్చొని చాపేసుకొని ఒక 2 సంచులు వేసుకున్నాం అనుకో, దెబ్బకి సెట్ అవుతుంది. అప్పుడు మైగ్రేన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అది కిందికి ఉండాలి కదా, కిందికి వంగితే మైగ్రేన్ వస్తుంది. అయితే ఒక పని చేస్తే సిరీస బియ్యం మంచిగా ఒక రాత్రి కూడా నానబెట్టి పెట్టాలి. ఆ నల్ల పిల్ల మొత్తం కరిగిపోతుంది. కరిగిపోయింది జిగురు జిగురు అవుతుందా? పిల్ల కాదురా అది. మరి ఏం చేద్దాం మనం తిని? ఓ మరి అది కరిగేది కూడా కాదు. ఓ పని చేద్దాం, అట్నే తిందాం. మరి ఇంకేం చేస్తాం? కనబడది, కళ్ళు మూసుకుని తినాలి. ఏం చేస్తాం? ఏమంటారే ఇత్తు అల్లం 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 చెట్టు ఏదో ఎట్లా వచ్చింది. చిమ్టు బియ్యం కదా. సో ఫ్రెండ్స్ చిమ్టు బియ్యం అయితే చాలా రేర్, అంటే చాలా రేర్ అన్న. రేర్ ఎందుకు, మస్తు ఉంటాయి. మన సైడే తక్కువ వేసినాం. మరి జబర్దస్త్ తెలుసా అన్న, మరి పుల్లలు పుల్లలు. సో యాక్చువల్లీ నిన్న నైట్ ఒక పోల్ పెట్టినుండే. ఆ పోల్ వచ్చేసి స్వప్నస్వామి బ్లాగ్స్లో ఏమని పెట్టినా అంటే, సో ఫ్రెండ్స్ మీ అందరికీ విలేజ్ బ్లాగ్స్ మంచిగా ఉన్నానా లేకపోతే సిటీలో బ్లాగ్స్ మంచిగా ఉన్నానా అనే దానికి పోల్లో పాల్గొనమని చెప్పిన. ఎంతమంది పోల్ చేసారంటే ఆల్మోస్ట్ 1300 మంది ఈ పోల్లో పాల్గొన్నారు. కానీ 1400 మంది ఈ పోల్లో పాల్గొని ఏదైతే వచ్చింది చూపి. అద్దాల మేడలున్నాయే, మేడల్లో మంచి ఉల్టా కనిపిస్తుంది. సో యాక్చువల్లీ దీని ఏమైందంటే ఇప్పుడు 77% వచ్చేసి విలేజ్ బ్లాగ్స్ బాగున్నాయి అని చెప్తారు. సిటీలో బ్లాగ్స్కి అసలు కనీసం దాని వాల్యూ కూడా ఇవ్వలేకపోయారు. కనీసం ఒక 5% అన్న వస్తాయేమని అనుకున్నాం, కానీ రాలేదు. సో మీరు ఎక్కడున్నా సరే చూస్తామనే విధంగా కనీసం ఒక 20 నుంచి 25, 23 వరకు ఉన్నారు. సో మీ అందరికి నచ్చింది ఏంటంటే విలేజ్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్ వీ క్యాన్ ప్రొసీడ్గా చూద్దాం. ఇక అదే ప్లాన్ చేద్దాం. కాకపోతే కొంచెం అక్కడ 2 రోజులు ఇక్కడ 2 రోజులు అన్నట్టు ఉంటుంది పని. మ్యాక్సిమం విలేజ్ కవర్ అయ్యే విధంగా చూద్దాం. ఎందుకంటే ఇక మీకు కూడా విలేజ్ బ్లాగ్స్ అంటేనే నచ్చినాయి కాబట్టి ఈ పోల్ అనేది మేము ఇప్పుడు కాదు, మేము మమ్మల్ని ఫాలో అవుతున్నప్పటి నుంచి కూడా మీ అభిప్రాయ సేకరణ లేనిది మేము ముందుకు అడగలేదు. సో ఇప్పుడు కూడా మీ అభిప్రాయ సేకరణ తర్వాతనే ఈ ముందడుగు అనేది జరుగుతూ ఉంది. ఇన్ని రోజులు మాకు సపోర్ట్ చేస్తూ ఇక్కడి వరకు మమ్మల్ని తీసుకొచ్చి 1,24,000 సబ్స్క్రైబర్లు చేంజ్ అయిపోయారు ఇప్పటి వరకు. నిజంగా మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇక నుంచి కూడా మమ్మల్ని ఇట్టే సపోర్ట్ చేస్తూ ఇప్పుడు వచ్చే సాంగ్ను కూడా మంచి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. సో విలేజ్కి సంబంధించిన ఈ నేచర్ కానీ, ఈ అట్మాస్ఫియర్ కానీ, ఈ విలేజ్ కల్చర్ కానీ, ఇంకా ఈ జనాలు కానీ వీళ్ళందరినీ చూసి మీరు కొంచెం విలేజ్ టైప్ ఇట్లుంటే బాగుంటుంది అనే విధంగా ఇన్ని రోజులు బ్లాగ్స్ వచ్చినాయి. ఇక పైన కూడా కొంచెం అట్లనే చేద్దాం. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మీకు సిటీ లైఫ్ అనేది మేము ఉండడంలో మీకు నచ్చలేదు. నాకు అర్థమైన విషయం అయితే అదే. సో మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉండడమా, అక్కడ ఉండడమా, ఇక్కడ 2 రోజులు ఉండి అక్కడ 2 రోజులు ఉండడమా, ఏదో ఒకటైతే ప్లాన్ చేద్దాం. ప్లాన్ చేసిన తర్వాత మీకు కంటెంట్గా ఏ విలేజ్ బ్లాగ్స్ అయితే బాగుంటాయో అవే విలేజ్ బ్లాగ్స్ని ఎక్కువ రోజులు అంటే తీసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు 2 రోజులు ఇటు ఉన్నామంటే ఈ 2 రోజులు మాత్రమే వీడియో తీద్దాం. 3 రోజులు ఆడు ఉన్నాం అనుకో, అక్కడ వీడియో పెట్టడానికి ప్రయత్నం చేయం. ఇక ఎందుకంటే అక్కడ వీడియోలు మీకు నచ్చలేవు అని చెప్పేసారు కాబట్టి, మీకు నచ్చని పని మేము చేయం కాబట్టి అక్కడ వీడియోలను టోటల్గా ఆపేద్దాం. ఇక ఏమున్నా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే వీడియోలు తీద్దాం. 2-3 రోజులకు ఒకసారి, లేకపోతే 3-4 రోజులకు ఒకసారి. ఈ సమ్మర్ మాత్రం ఇక్కడనే ఉందాం. ఈ సమ్మర్ ఇక్కడ ఉన్నాం అనుకో మనకి ఇంకొంచెం మూమెంట్ తెలిసిపోతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీ అందరికి వన్స్ అగైన్ చాలా థ్యాంక్ యూ. ఈ పోల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. 77% విలేజ్ లైఫ్ని మీరు ఎంకరేజ్ చేశారు కాబట్టి మీ అభిప్రాయం ప్రకారమే మనం ముందుకు వెళ్దాం.
ఇక వాట్ ఎవర్ అక్కడ జరిగేదాన్ని అయితే మనం రికార్డ్ చేయలేము, షూట్ చేయలేము. సో ఫ్రెండ్స్ మిగతా వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఏంటిదన్న ఏడుంది? జెండు బామ అట అది. సౌండ్ ఎక్కువ ఉన్నది. జెండు బామ ఎడ కనిపిస్తలేదు, ఆ సౌండ్ మాత్రం ఘోరంగా వస్తుంది. ఓరే చిన్నోడ ఎటు వస్తున్నావురా? ఇటు వస్తున్నావే? ఎటు పోతున్నావు పొద్దు పొద్దు గల? సైలెంట్గా ఉన్నాయిరా. ఇది పట్టుకో, బండి ఎడబడతావురా. నేను నడుచుకుంటూ వస్తా, తాళం తీసుకొస్తున్నా. చలద్దా. పొద్దు పొద్దుగా హరికృష్ణ పాటలు పెట్టిండు చూడు, గుమ్ము గుమ్ము అంటుంది పాటలు. యాక్చువల్లీ మేము ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, మేకలు కానీ గొర్రెలకు కానీ ముందుగా నీళ్ళ కంటే కూడా ఈ పసిగడుగు అంటే అన్నం కడిగే ముందు పెట్టిన పసిగడుగు, దాంతోపాటు అన్నం వంపిన తర్వాత వచ్చే గంజి, ఇగో ఇట్లా ఈ రెండు మిక్సే మీద పోసేందిరా. బాగా బరువు ఉందన్నా, వస్తుంది, కాస్ట్లీ ఉంది అది. నిన్న బకెట్లో పెట్టినట్టు వాళ్ళు బాగుండే పెట్టి. రైట్, ఓకే డన్. ఇప్పుడు ఇది పసిగడుగు, గంజి పసిగడుగు అన్నీ కలిపి పెడతాం కాబట్టి ఇగో ఇది కూడా గంజి పసిగడిగే. దీంట్లో కూడా మన ఏమంటారు దాని ప్రోటీన్ ఉంటుంది కదా, ఆ ప్రోటీన్ మొత్తం మంచిగా తాగి మన మేకలు మన గొర్రెలు మాత్రమే ఇట్లా గట్టిగా ఉంటాయి, మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఇవి పెడుతున్నాము. ఇప్పుడు దానికి దానా పెట్టాలి. నువ్వు దానా ఇంత లేట్ చేసినా మీరు ఉన్నారుగా? చెప్తా మాట చెప్తా. ఎవరు లేరు, పొద్దుగా లేచి మన పని మనం చేసుకోవాలనుకో, పొద్దుగా లేచి మనకు ఒక టెన్షన్ ఉంటుంది. మన పని మనం వేయాలి అంటే పొద్దుగా లేవగానే వంట చేసుకోవాలి, మన పని మనం చేసుకోవాలి, షెడ్ కాడ పని చేసుకోవాలి, దానా పెట్టాలని మళ్ళీ గుర్తుంటుంది. అదే ఒక టెన్షన్. అదే మనం కాదని మన 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 పని చేసేటప్పుడు ఇంకొకరు వచ్చారు అనుకో, డీలే డీలే డీలే. ఇక నీళ్ళు పోయలేదు, అది కలపలేదే, కలిపినాక నీళ్ళు పోసినా. సో ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మేము దానాలు ఏమేమి కలుపుతాం అంటే ఫ్రెండ్స్, ఇగో ఇది వచ్చేసి తౌడు. తౌడు అంటే మన ఇది మొక్కజొన్న పిండి. యాక్చువల్ మేము ఇంట్లోకి పట్టించుకున్నాం, కానీ దీంట్లో ఇది ఇసుక ఎక్కువ వచ్చింది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఈ మొక్కజొన్న పిండిని కూడా కలుపుకున్నాం. దాంతోపాటు ఇది వచ్చేసి తౌడు, తెలుసు కదా తౌడు, మన బియ్యం తౌడు ఇది. దాంతోపాటు ఇది వచ్చేసి శనగ పొట్టు, కందిపొట్టు. ఇది మంచిగా రాలే ఈసారి కందిపొట్టు, అంత అనిపిస్తలేదు. ఇక దాని తర్వాత ఇది వచ్చేసి ఇది కూడా ఒక మురుకులు అంటారట, ఇదని ఆల్ మిక్స్డ్ మురుకులు. ఇది తీసుకొని వచ్చినాం, కానీ ఫస్ట్ కొన్ని రోజులు తినలేదు, ఇప్పుడు అలవాటైనాయి. అందుకని చెప్పేసి ఇది ఒక్కటే ఎక్కువ ఈ 3-4 కలిపి దాంతోపాటు బియ్యం కూడా కలుపుతుండే. బియ్యం అయిపోయినట్టు అయిపోయినాయా? కాల్షియం మెడిసిన్స్, ఇగో మెడిసిన్ చూసారా ఫ్రెండ్స్ మాకు. అదేంద్రా ఏ అవి దాన్ని కొట్టేదిరా, అది నేను ట్రై చేసిన అవసరాలే అని చెప్పేసి బాటిల్ చెక్ చేసి చెట్ల మీద మొత్తం ఇట్లా కొట్టిన. గా చెట్ల మీద కొడితే ఏమొస్తారా? ఇవి కూడా కడిగిన, ఎంత ఎంత డస్ట్ వస్తుంది తెలుసా వీళ్ళ మీద. కానీ అది అరే అది గొర్రెలకు కొట్టనీకిరా. నువ్వు దానికి అనుకుంటావా? దేని దానికే తెచ్చిన. హెయిర్ కొట్టచ్చు, కార్ కట్టేటప్పుడు కార్ కొట్టచ్చు, బండి కొట్టచ్చు, తుడిచేటప్పుడు కదా నాన్న, ఆ మల్టీ పర్పస్ వాడచ్చు దీన్ని. సర్దా తీసుకురా. సో మన గొర్రెలు చూసేద్దామా ఫ్రెండ్స్ ఇప్పుడు. ఇగో ఈరోజు అప్పుడు చేపించినాక ఇవి స్టాండ్లు, ఇవి ఇది ఒక స్టాండ్, ఇది ఒక స్టాండ్. ఈ స్టాండ్లో లేగానే అన్ని తింటాయి, కానీ ఒక 5 తింటలేవు ఫ్రెండ్స్. అవి ఇట్లా ఎంత ఏం చేసినా తింటలేవు. ఇక మా డెలివరీ బాయ్ గీడుండు, అంటే డెలివరీకి దగ్గర నాకు మేక, అది డెలివరీ అయిందంటే ఒక 2 మేకలు వస్తాయి. దరి అన్నిట్లో వదలాలా? అన్నిట్లో వదలాలా? ఇప్పుడు వద్దులే, వద్దు ఇప్పుడు వద్దు. అంటే డైలీ వాడమని చెప్పింది కానీ 5 ml, డైలీ 5 ml కదా. ఒక 10 కిలోలు ఉన్న మేక కానీ గుర్ర కానీ. ఇది స్టార్ట్ చేసినావు ఆయన? ఇదే లాస్ట్, ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ అంటే వారం గ్యాప్ ఇద్దామా? వారం గ్యాప్ ఇద్దాం. నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేస్తే ఇది ఒకటే ఉన్నది, ఇప్పుడు ఇంకోటి తెచ్చుకోవాలి, ఒకటి సరిపోదు. అదే 2-3 రోజులు అయిపోతుంది. 5 రోజులు వస్తుంది. 5 ml 5 రోజులు వస్తుంది. 200 ml రాది. ఇది 3rd నెంబర్ అని రాసిన, మరి 3rd నెంబర్ వేరే చేసినట్టు మీరు. ఇది తాడా? ఓ ఏం గతి, అదైనా ఇదైనా మినరలే గతి. అన్నీ అయిపోయినాయి, మళ్ళీ తెచ్చుకోవాలి మందులు. దాని అడుగు. ఇప్పుడు కాదు మళ్ళీ ఎప్పుడు 3 months తర్వాత. 3 months తర్వాత. కానీ మనం తెచ్చి నేను నెల అవుతుంది అనుకుంటున్నారా? కానీ నాన్న అడుగుతా నిన్న నెలేడైంది స్వామి, అవి వచ్చి కనీసం మనకు 15 రోజులు కూడా కాలే అంటాడు. మంచి కలిపే ఇప్పుడు ఓపెన్ చేయక. ఇంకోటి చేపియాలి, సరిపోతలేవు. ఈ పెద్దగా కొద్ది బాడీ పెరుగుతుంది కదా, ఇలా పడతలేవు ఇలా తింటాయి కొంచెం మీదికానే. నువ్వు తప్పు చేస్తున్నావు, అట్లా కాదు. ఇది ఇంకా ఇటు 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 ఇటు
ఎట్లుందంటే అటు తలకాయ ఇటు తలకాయ ఉన్నాయి మంచిగా తినేస్తాయి. మనం కూడా తినొచ్చు అసలు ఇవి. పొట్టు లడ్డు అవుతాం రా తింటే. ఏమంటారు ఆవులకు పశువులకు ఇచ్చి ప్రతి ఒక్క మెడిసిన్ మనం అవి తాగొచ్చు. టానిక్స్ తాగొచ్చు కానీ ఏ పడతా తాగుతారు రే. రైట్ ఓకే డన్ పెడు. వదిలే ఇక. మేకలు రానియకుట్ట ఓన్లీ గొర్రెలు మాత్రం బయట కొట్టు. ఎందుకంటే అవి వచ్చిన అనుకో ఇలా కాలు పెడతాయి. కట్ట దొరికిందా? రోజు ఒక దగ్గర పెట్టుకోవాలి కదా. కట్టపోయిందిరా మన చెట్లకి కట్టపోయిందిరా అంటాడు. మరి చెట్లకి ఎవరు వస్తారు తాళం మనం వేసాం అంటే ఇలా కట్టపోయిందిరా అంటాడు. ఇంతవరకు ఏ ఐటమ్ పోలే పట్టుకుని కట్టపోయింది అంటాడు. మరి ఎక్కడ దొరికింది అది? నేను అలా గడ్డి మొత్తం క్లీన్ చేసిన కదా చెట్లల్లో. ఆ డ్రమ్ కాడ కూర్చున్నట్టుండు రౌతులు ఇంకా పడ్డది. ఓ కనిపించేది అది. కనిపించదు మనం చూడం కాడ. అట్లా అయింది అది. చాలా ఇప్పు నువ్వు లోపడుకో. ఒక్కొక్కటి ఎట్లుంది చూడు. టైగర్ కా హుకోం టైగర్. దా మేక వచ్చిందిరా మేకని రాని అక్క. అయ్యయ్ నీకు రానియకు అని చెప్తుంటేనే రానిచ్చినవారా? అది అన్నిటి పొడిచేస్తుంది అది. ఇది ప్రెగ్నెంట్ ఉందిరా. ఇది అది కందిపొట్టు పెట్టొద్దు దీనికి. హీట్ అవుతుంది దీనికి. హీట్ అవుతుంది కందిపొట్టు తినదు ప్రెగ్నెంట్ లేడీ. ఇదిగో ఇది కూడా వచ్చింది. అటు గుంజుకోరా. అటు పట్టు అన్నాడు. పోయి పట్ట తినేసింది. పోయి దగ్గుతుంది ఆడ చూడు. గట్లుంటుంది దాని పద్ధతి. చేతిలో పట్టుకొని వదిలేస్తావేంద్రా నువ్వు? శేఖర్ నానయ్యాలు అన్ని తింటున్నాయి. ఒక్కటి తప్ప అన్ని తింటున్నాయి. కదా ఒక్కటి తప్ప అన్ని తింటున్నాయి. తింటలేదు అట్లా తినిపించినా కూడా. ఒక 5 తింటలేవట. రోజు నాన్న అదే చెప్తుండు. దానికి ఏమైందేమో మరి. ఇది ఆడిదామో కదా. ఇక డల్లుగా ఉంటుంది చూడు. ఇక్కడ రెండు ఖాళీ అయిపోయినాయి. మూడు తింటలేవు. ప్లేస్ సరిపోతలే. అదే ఇంట్లో చూసి ఉండేసరికి అసలు మీదకి వెళ్ళి వెళ్ళిపోతా ఉన్నాయి. ప్లేస్ సరిపోక ఈరోజు వాష్ చేద్దాం. ఇట్లా స్నానాలు చెప్పాలి జరంతా. అప్పుడు వర్షంలో నువ్వు వేయించినప్పుడు తెల్లగా ఉండే. ఇప్పుడు మళ్ళీ నల్లబడ్డాయి కదా. అవును బ్రౌన్ కలర్ ఎత్తున్నాయి అన్ని. వైట్ కలర్ ఉండాలి. అసలు ఇలా చేపిద్దాం. ఈరోజు సిటీకి పోయేది ఉంది కదా. ఎంత చెప్పానా 2 గంటల పని. 2 గంటలు పడుతుంది ఎట్లయినా. అసలు నైట్ పెట్టుకునేది అయితే ఇప్పుడు పెట్టేసేసినాం కదా. ఇప్పుడు కలుపుకొని మళ్ళీ నైట్కి ఇది అంటే మినిమం 8 hours మంచిగా నానాలి. నానితే మంచిగా పులుస్తుంది అన్నట్టు. పులుసుడు కాదు ఏమంటారు దాన్ని? కొంచెం నాకు కూడా నీళ్ళు పోయా. రైట్ ఓకే డన్. ఇదంతా నువ్వు క్లీన్ చేసినావు శేఖర్ నిన్న? బాగా వచ్చింది. సూపర్ వచ్చింది. నీళ్ళు కొత్త చెట్లు మొలిసినాయి. చిప్ప చెట్టు మొలిచింది. చెట్టు మొలిచింది. చింత చెట్ట పూలు పెట్టుకుంటారు. కనకాంబరాల చెట్లు 2-3 మొలిసినాయి. అవునా? ఏమనుకుంటా జస్ట్ చిప్పల పాలు మనం తినే అనుకుంటా. చిప్పల పాలు మనం తీసి తిని పడేసి మంచి ప్లేస్ నే పెరిగింది. దాన్ని తీసేదాన్ని అట్నే పెంచిన మంచి పని చేసినాం. మళ్ళీ సైడ్ గింత పెద్ద గుత్తి పెట్టినాము. దాని చుట్టూ జుబ్బాయి అది పెరుగుతలే లేదు. అయ్యో జుబ్బు తీసేసి మంచిగా పూత వచ్చింది. మళ్ళీ చెట్టు పూత వచ్చింది. మంచిగా పెరుగుతుంది. కనబడదు అనుకుంటాను. వచ్చిందిగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ తిన్న తర్వాత ఒక్కొక్కటి వచ్చేసి ఇక్కడ మంచి పసిగడుగు ప్లస్ గంజి తాగుతున్నాయి. ఇట్లా తాగడమే మంచి శ్రేష్టకరం. ఇందులోనే అది తాగురి. అగో ఇది ఒక్క గొర్రె ఎటు పోతే అన్నీ అట్లే పోతాయి అన్నట్టు. అందులో తాగమంటే అందులో తాగుతలేవు. ఇందులోనే తాగుతాయి అన్నీ. ఎట్లా ఉంది? టేస్ట్ మంచిగా ఉందా? వెరీ గుడ్. ఇది చూడు వచ్చినప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా అయింది చూడు. రాజా కొమ్ములు వెళ్ళినాయి. అది చూడు ఎట్లా కనిపిస్తుంది చూడు. కిందికి వెళ్ళి చూస్తే అన్నిటికి పెట్ట ఇదేనా నెంబర్ 1 ఐడు. ఎట్లా కనిపిస్తుంది చూడు. ఇట్లా దీనికి ఇంకో పేరు పెడదాం. ఏం పెడదాం? అప్పుడు మంచి రాజు అని పేరు. ఒకదాన్ని పెట్టలేం కానీ రాహుల్ పెడదామా? రాహుల్ రాగుల్ మస్తుంది. రాగుల్ అయిపోయినాయి. పొత్తం పెట్టేసినాయి. కథం పెట్టేసినాయి. పొట్టు అలా కూడా కథం పెడితే చూడు. నాన్న పొద్దున పెట్టి కొంచెం ఎక్కువ కలపాలి. ఎందుకంటే రాత్రంతా అవి నెమరేసుకుంటాయి కదా.
అయిపోతుంది. పొద్దున లేసరికి కొంచెం అనిపిస్తుంది వాటికి. సాయంత్రం తక్కువ పెట్టాలి, ఎందుకంటే పొద్దుంతా మేష వస్తున్నాయి కాబట్టి సాయంత్రం కొంచెం తక్కువ పెట్టి ఈ పొద్దున పూట కొంచెం ఎక్కువ పెట్టే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పొట్టు కథం చేసేసినాయి. ఎట్లాగైనా కడదామని ఫిక్స్ అయినా ఇప్పుడు. అవి పిడుదులు ఉన్నాయి, పిడుదులు గోమార్లు ఉన్నాయి. అవన్నీ పోవాలంటే ఇంత మందు వేసినాం. చాలా డేంజర్ పాయిజన్ ఇది. పాయిజన్ అంటే మన దగ్గర ఉన్న మందులల్లా ఏ తిన్నా ఏం కాదు, ఇది ఒక్కటి జస్ట్ చేతి కంటే నోట్లో పోయినా కూడా మనిషి స్పాట్. అంత డేంజర్ ఇది, అంత పాయిజన్ అది. జస్ట్ 1 లీటర్ దాంట్లో 3 చుక్కలే వేసిన, 3 చుక్కలు వేసిన అంతే. దాన్ని స్ప్రే చేయాలా? ఒక్కొక్కటి మూతి పట్టుకో పాప. అవిట్ల నోట్లోకి పోవద్దు, మన నోట్లోకి పోవద్దు, ఎందుకంటే చాలా డేంజర్ అది. మాస్కులు లేవుడే కానీ చూసి కొట్టు, ఎందుకంటే బాడీ మొత్తం కొట్టు, కానీ వాళ్ళ మూతులకు మన మూతులకు పోయేటట్టు కొట్టద్దు. అదొకటి అర్థం చేసుకో. ఇదేం డీల ఉంది, పురుగు కొడుతుంది ఇది. పురుగు కొడుతుంది. ఎండుగడ్డి మేస్తున్నాయి అన్నారు. దాన మొత్తం అయిపోయింది, ఇక నిమ్మలంగా టైం పాస్ చేస్తూ ఉన్నాయి. ఇక అయితే మీరు కొట్టురి, నేను పోయి వాటర్ తీసుకొచ్చి ఇంటికాడ వాళ్ళకి అప్ప చెప్పేస్తాం మరి. సరేనా? ఓకే డన్. రైట్. వాటర్ డబ్బు వేసుకొని వచ్చి డైరెక్ట్. లేచినావా బంగారు పండు? హలో. రాత్రి పొట్టు ఆడారు, దెబ్బకి నిద్రపోయారు. రాత్రి 2-3 సార్లు కరెంట్ పోయింది, గుర్తుందా వద్దే? గడికి కరెంటు పోతే మాత్రం ఇంటి ఉండలేకపోతున్నాం, అంత ఘోరంగా ఉంది రాత్రి పరిస్థితి. బయట వచ్చి వందామంటే ఇక ఘోరంగా ఉంది పరిస్థితి. చలి పెడుతుంది బయట. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి బెండకాయ కర్రీ. కర్రీనా శిరీష? మంచిగా ఉన్నాయి లాతగా. ఇవి ఇంటికి ఆడ తీసుకొచ్చినాయా, ఇట్లా తెంపుకోయినాయా? నేను తీసుకొచ్చినాయా? లేదు, షాప్లో తీసుకొచ్చిన, మార్కెట్ పోలేదు నేను కూడా. బయట తెంపుకోవాలి కదా, మళ్ళీ మనకు అవసరమే కదా. టమాటా ఉంది, వంకాయ ఉంది, ఇంకా ఏమున్నాయి బయట పోతే తెలుస్తుంది. ఇట్లా ఎందుకు చేస్తారు ఎప్పుడు కర్రీ వండే ముంగట? జిగురు జిగురు అంతా పోవడానిక? అది ఇప్పుడే గుంజేసుకుంటా. కుసకపోయి ఎందుకు లేస్తున్నావు? పొగ రాకుండా కట్టెల పొయ్యి పెట్టాలంటే ఎట్లా వేయాలి? ఎందుకు చేయలేం? ఒకటి ఉంటుంది, అప్పుడు ఉండేలా పొయ్యి సపరేట్ కట్టేస్తారు వీళ్ళకు. పొగ మొత్తం పైకి వెళ్ళిపోతాం, మనకు రాదు. పొయ్యి తెలా నీకు? పొయ్యి ఎట్లుంటుందా? ఇప్పుడు ఇంట్లో పొయ్యి ఉండేనా అప్పుడు పైకి పొగ పోనికి? ఇగో గీడని చూడు, ఇప్పుడు పెద్ద మామూలు ఉన్న చూడు, ఇగో ఇట్లా కట్టిస్తే రాదనమాట పొగ, డైరెక్ట్ బయటకి వెళ్ళిపోతుంది, మనకు ఎంత ఉంటుంది పొగ. అప్పట్లో అట్నే కట్టిస్తుంది, అందరు కట్టదు. మరి తెలదాను మరి ఇంకే పోయి అనుకున్నావు నువ్వు? లేదు, అట్నే ఉంటుంది, ఎక్కడ పోయినా అట్నే ఉంటుంది. అంటే పొగ అనేది డైరెక్ట్ పైకి పోయి ఆ వెంటిలేటర్ల కానీ బయటకు వెళ్ళిపోతుంది, మనకు రాదనమాట, ఇంట్లో రూమ్లో రాదు అట్లా కట్టిస్తే. కానీ లోపలికి వెళ్ళి వంగాలన్నమాట, అట్లా కనబడదు, ఎందుకంటే లోపలికి ఉంటుంది కదా పొయ్యి, కట్ల పొయ్యి లోపలికి ఉంటుంది. ఏమున్నా లోపలికి వంగి చూడాలి మనం, కూర అయిందా ఉడికిందా లేదా, లైట్ కూడా ఉండదు, చీకటి ఉంటుంది ఆ పొయ్యి మీద. అట్లుంటుండే అప్పట్లో. మన పొయ్యి కూడా గులగొట్టే దానికి వంట వేసుకున్నాం ఇప్పుడు ప్రజెంట్. వద్దునప్పుడు ఉండే, మన రీసెంట్గానే గులగొట్టింది అంతా. పెళ్లి ముందు కూడా సెట్ చేసినాం ఇవన్నీ. దొండకాయ తెంపుకొచ్చిన నేను, అవి కూడా వండుకుపోయి మరి కొన్ని. చెడుకాయ తెంపుకొచ్చిన అట్లా కోస్తే తెలుసా మరి ఎన్ని పండు ఉన్నాయి, ఎన్ని దొండకాయ ఉన్నాయి. అవి ఆల్రెడీ లడ్డుకాయ అవి ఉన్నాయా దొండకాయలు కూడా? అదే అలా కలిపేసి మరి సపరేట్ ఎందుకు మళ్ళీ. కట్టెలు అయితే మంచిగా వండుతున్నాయి, ఇంకో కట్టెలు వాడు చెడుగా నరకాలి, మస్తు టైం పడుతుంది. మరి ఇక్కడ కూర్చుంటే నిన్న ఈ టైం కాదు, నేను 10-11 నేను వండినా, ఆడ కూర్చోలేకపోయాను. నేను టవాలు పెట్టుకొని తుడుచుకుంటే కలిగిన చెమటలు, అంత ఘోరంగా ఉండే పరిస్థితి. నేను ఎండాకాలం చలికాలం జర వెచ్చ ఉంటుంది కాబట్టి ఇంకా అన్న కూర్చోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఎండకు ఆ కాకకి మళ్ళీ వేడిక ఈ పొయ్యి మంట కాకకి ఘోరంగా ఉంటుంది. ఇంకా మనకి ఈరోజు వారం ఆదివారం, సోమవారం కదా, రేపు వస్తుంది గ్యాస్.